సిగ్గు లేదు. జాన్పల్ అభినయ్ దర్శన్ సోషల్ మీడియాకి వచ్చేసి వీళ్ళ పబ్లిసిటీ స్టంటులు వీళ్ళు చూపిస్తున్నారు. వీళ్ళిద్దరు క్రైస్తవ్యానికి చీడ పురుగుల్లా తయారయ్యారు. వీళ్ళ నీతిని వీళ్ళు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇతనేమో ఆన్లైన్ బెగ్గర్ అని ఇతనికి అభినయ్ దర్శన్కి ఏమో జాన్పాల్ అంటాడు, జాన్పాల్కేమో వీడు మా జీతగాడని ఇతను అభినయ్ దర్శన్ అంటారు. ఇద్దరికి ఎలా ఉన్నారంటే దేవుని పని కంటే వీళ్ళ పని ఎక్కువ చేసుకోవడం మొదలెట్టారు. ఆడేమో అడుక్కుంటాడు, ఆడిని అడ్డం పెట్టుకొని ఈడు అడుక్కుంటాడు అన్నట్టుగా ఉంది. వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు. వీళ్ళు మళ్ళీ వచ్చి మరి ఇద్దరు కలిసి ఏదో సోషల్ మీడియాలో ఏదో హల్చల్ చేస్తున్నారు. మీ వల్ల క్రైస్తవ్యానికి ఉపయోగం ఏమైనా ఉందంటే ఉపయోగం కంటే దారుణమైనటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చే మాట్లాడుకోవాలి. వీళ్ళు బయట ఫోన్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు కదా. పనికి మళ్ళీ బ్యాచ్లా తయారయ్యారు మీరు. జానపాల్ అంటాడు అభినయ్ దర్శన్కి, నువ్వు ఎప్పుడు నాశనం పోతావు అని నేను ఎదురు చూస్తున్నాను అంటాడు. ఎంత దుర్మార్గమైనటువంటి మనుషులు అసలు. అభినయ్ దర్శన్ కౌంటర్ ఆడిస్తాడు. ఆడేమో నాకు 200 మంది యాడ్ అయ్యారు, 300 మంది యాడ్ అయ్యారు. దేనికి యాడ్ చేస్తున్నారు ఇతను? దేని సాధిద్దామని? దేవుని పని చేయడం కంటే వీళ్ళు డబ్బు దోచుకోవడం పని ఎక్కువ మొదలెట్టారు వీళ్ళిద్దరు. పెద్ద జానపాల్ కబుర్లు మాట్లాడతాడు. మరి అతను ఏం డబ్బు దోచుకోవట్లేదని ఏదైనా ప్రూఫ్స్ ఇవ్వాలి అతను మాకు. అంత ఘోరమైన మనుషులు కదండి అసలు. వీళ్ళ వల్ల క్రైస్తవ్యానికి ఏమైనా ఉపయోగం ఉందా? మీరు కామెంట్లో పెట్టండి. చాలామంది జానపాల్ భక్తులు ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి మీరు వాక్యంతో ఇది చేయండి, వాక్యంతో అది చేయండి. ఏంది చేసేది? సోషల్ మీడియాలో ఇంత ఘోరమైనటువంటి పరిణామాలు చూస్తున్నాం కదా. ఇది ఇద్దరిది. నేను తగ్గనంటే నేను తగ్గను. ఇప్పుడు మీరు దేవుని పని చేస్తున్నారా లేకపోతే మరేమైనా బ్రోకర్ పనులు లాంటివి ఏమైనా చేస్తున్నారా? దేవుని పనే కదా చేస్తున్నారు. మరి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? సమాజం చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మనం ఈ రకంగా మనం ఉండడం అనేది మంచిది కాదు అని ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? వాక్యం ఏమైనా చదువుతున్నారా లేకపోతే ఏదో పేరుకు మాత్రం సేవ అని చెప్పుకొని బతికెత్తున్నారా? సిగ్గు సరణ. దేనికి బతుకుతున్నారో అర్థం కాదు. అందుకే మీరు అన్నాను, మీరు ఇద్దరు పోయి ఎక్కడో సోషల్ మీడియా దొరికింది మీకు. సోషల్ మీడియాలోనే ఇది ఉద్ధరిద్దాం అనేటటువంటి ప్లానింగ్లో మీరు ఉన్నారు. క్రైస్తవులు ఇది చూసి మళ్ళీ కొంతమంది జానపాలకి భక్తులు, కొంతమంది అభినయ్ దర్శన్కి భక్తులు దేవునికి భక్తులు కాదు వీళ్ళు. మారండి, కొంతైనా మారండి, మార్పు చెందండి. దేవుని వాక్యానికి, దేవునికి అవమానం తెచ్చే విధంగా మీరు ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. వీళ్ళు మరి ఘోరంగా తయారవుతున్నారు. ప్రతిదానికి సోషల్ మీడియాకి రావటం, చెత్త మాటలు, వీళ్ళ కౌంటర్ వాళ్ళ కౌంటర్. నేను ఎందుకు పెడుతున్నాను అనుకుంటున్నారా? వీళ్ళ టార్చర్ భరించలేక నేను పెడుతున్నాను. టార్చర్ అంటే ఏమనుకుంటున్నారు? వీళ్ళు పెట్టే వీడియోలు అంత దారుణంగా ఉండటాన్ని బట్టి వీళ్ళు చీడ పురుగుల్లా తయారయ్యారు క్రైస్తవ్యానికి. వీళ్ళ వల్ల నష్టమే తప్ప లాభం అయితే క్రైస్తవ్యం ఏం లేదు. కాబట్టి ప్రభు పేరట మనవి చేస్తున్నది ఏంటంటే, చూస్తున్న మీరు కొంత అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదో వాళ్ళ గుడ్డి మాటలు విని మరి నమ్మేసి మోసపోకుండా ప్రభు పేరట తెలియజేస్తూ